బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగినటువంటి డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ ఏలూరు ఎంపీ పుటా మహేష్కి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు అధికారికంగా ప్రకటించారు. దారుణం. ఒక సాక్షాత్తు సిట్టింగ్ ఎంపీ డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ రావడం, డ్రగ్స్ తీసుకోవడం అన్నది ఇంకా మనకి ఏం డిఫైన్ చేయాలి? ఏమి ఎంపీ అంటే మామూలు ఎంపీ కదా, వాళ్ళ నాన్నగారు సీనియర్ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ కడప జిల్లా మైదుకూరు నుండి, వాళ్ళ మామగారు వాళ్ళ సొంత స్వయాన భార్య గారి తండ్రి గారు యనమల రామకృష్ణుడు గారు ఏమో అంత సీనియర్ నేత. ఇంత పెద్ద కుటుంబం వీళ్ళు. ఒక పక్క డ్రగ్స్ వల్ల ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో రోజు చూస్తూనే ఉన్నాం. స్వయాన ఒక ఎంపీనే డ్రగ్స్ తీసుకుని ఆ టెస్ట్లో పాజిటివ్ వస్తే ఏం చెప్పాలి? పైగా పోలీసులు అక్కడికి వెళ్తే పోలీసుల మీద కాల్పులు సంచలనం రేపుతూ ఉన్నాయి. మొదట టెస్టింగ్ కోసం అని చెప్పి యూరిన్ ఇవ్వమని అడిగితే నీళ్లు నింపించారట ఎంపీ. ఏందని చూస్తాను, మన తర్వాత చూస్తే అవి నీళ్ళట. పోలీసులు సీరియస్ అయ్యారని, టెస్ట్ కోసం ఇవ్వాల్సింది నీళ్ళు కాదు యూరిన్ శాంపుల్ ఇవ్వమంటే ఏంటిదంతా అని పోలీసులు సీరియస్ అయ్యేసరికి మళ్ళీ యూరిన్ ఇచ్చారని మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంది. సో మొత్తానికైతే ఎంపీకి పాజిటివ్. అక్కడ మళ్ళీ హై అండ్ ప్రొఫైల్ ఉన్న వ్యక్తులట, మహిళలు ఉన్నారట. బట్ అది డ్రగ్స్ అంటే ఏ డ్రగ్ అనేది మరిన్ని టెస్టుల తర్వాత తెలుస్తుందట. ఇప్పుడైతే పోలీసుల అదుపులో ఉన్నారు, అరెస్ట్ చేశారు పోలీసులు. క్లియర్ కట్గా పోలీసులు మీడియా సమావేశంలోనే చెప్పారు, అక్కడ డ్రగ్స్ తీసుకున్నారు, ఎమ్మెల్యేనా ఎంపీనా మాకు ఇవన్నీ అనవసరం, డ్రగ్స్ తీసుకోవడం మహానేరం, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టే సమస్య లేదు అని పోలీసులు అయితే చాలా క్లియర్ కట్గా డీసీపీ గారే ప్రకటించారు. చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టడం, ఎంపీనా ఎమ్మెల్యేనా అధికార పార్టీని ఇంకోటి మాకు సంబంధం లేదు, డ్రగ్స్ తీసుకోవడం ఏంటి అని. నిజమే కదా, ఇన్ని అనర్థాలు జరుగుతూ ఉంటే చివరికి లోక్సభ లాంటి అత్యున్నత సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ కూడా డ్రగ్స్ టెస్ట్లో పట్టుబడితే ఓరి ఏం కర్మరా బాబు నిజంగా.